అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అయితే సమ్మక్క సారక్క జాతరలో ఆఖరి వీడియో. ఇక పోతే దర్శనం బ్రహ్మాండంగా అయింది. తెల్లవారేసరికి అన్ని వంటలు కూడా రెడీ చేసుకున్నాం. చికెన్ నాటుకోడి పులుసు, ఫ్రై అన్నీ రెడీ చేసుకున్నాము. ఊరు బయటికి వచ్చాము, కారు ఆపుకున్నాము ఒక వరుపురాల మధ్యలో. తర్వాత కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అన్నీ కూడా, తర్వాత చికెన్ ఫ్రై అన్నీ కూడా రకాలుగా వనదేవతలకు సమర్పించుకున్నాము. కొబ్బరికాయలు కొట్టాము, అమ్మవారికి మందు నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాము. అందరూ బాగుండాలని మొక్కున్నాము. ఇక ఆఖరిగా చేయాల్సిన పని ఏంటంటే భోజనాలు తినటం. ఇక అందరం కలిసి భోజనం తింటున్నాము. ఇప్పుడు చూస్తే ఒక రీల్ చేయాలనిపించింది, కానీ నేను చేయలేకపోయాను. కుమారి ఆంటీ ట్రెండింగ్ దాకా ఉంది కదా, ఆ చికెన్ కర్రీ, ముక్కన్ కర్రీ అని మీకు 2 లివర్లు ఎగస్టా అని ఆ వీడియో చేయాలనిపించింది, కానీ చేయలేకపోయాను. పక్కనే రోడ్డు పక్కనే చూశారు, కానీ రోడ్డు పక్కనే ఆ వరిపాల మధ్య నీళ్లు పారే కాడ ఆపుకున్నాము. ఈ తెచ్చిన బొమ్మలు అయితే పిల్లగాళ్ళు అప్పుడే గాయచేట్టున్నారు. శ్రీకాళ మాత్రం జిట్టు తీస్తుంది, ఎడం చేతితో తీసి వెనకాల వారేసింది. అట్లా జిట్టు తీయాలన్నమాట. కొన్ని సాంప్రదాయాలు శాస్త్రాలు ఉంటాయి కదా. తర్వాత చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు, బాగారన్నం అంటే బిర్యానీ అనొచ్చు, బాగారన్నం అనొచ్చు, ఇంకేదో అంటారు. తర్వాత నిమ్మకాయలు అన్ని ఇంటికాడ నుంచే వచ్చేటప్పుడే చాలా అన్ని రకాల వస్తువులు తెచ్చుకున్నాము. ఇక తలా కొంచెం శ్రీకళ వండుతుంది. అయితే బఫ్ సిస్టమ్ ప్లేట్లు కూడా తెచ్చుకున్నాము. తర్వాత వాటర్, సమ్మక్క సారక్క కాడ మెయిన్ ప్రాబ్లం వాటర్. అసలు వాటర్లు ఇవ్వండి, మనం ఇంటికాడ నుంచి తీసుకోవాలి ఖచ్చితంగా. అక్కడైతే మంచినీళ్ళు లేవు. ఓరో నాయన ఆ టుపాకులు ఆగనరా బాబు. వాటర్ అసలు అక్కడ మెయిన్ ప్రాబ్లం వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాము. 2-3 క్యాన్లు పెట్టి కారు డీజిలు కిరాయిలు చాలా దాదాపు 6-7 దాకా అయినాయి. అయినా కూడా ఫ్యామిలీతో కాబట్టి, రోహన్ని పిల్లగాళ్ళని తీసుకుపోయినాం కాబట్టి ఇక సుఖంగా పోవాలనుకున్నాము. పోయినసారి తిరుపతి పోయినప్పుడు అటు శ్రీకాళహస్తి పోయినప్పుడు 10,000తో పోయి వచ్చాము. పిల్లగారు లేదు కాబట్టి. కానీ పిల్లగారు ఉన్నారు కాబట్టి సేఫ్టీ ముఖ్యం కాబట్టి కారు మాట్లాడుకొని పోయాము. ఈ ఎమ్మెల్యే నిలబడ్డ అందుకు ఈ బ్యానర్లు చూసారా, కింద మొత్తం కూడా నా బ్యానర్లే, ఈజీలు గుర్తుకి మనం ఓటు. నెక్స్ట్ ఎంపీకి నిలబడడం అంటున్నారు చాలా మంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ అందరూ కోరుతా ఉన్నారు. ఎట్లుంటుందో ఏందో చూడాలి. నిలబడాలి వచ్చేటట్టే ఉంది. మనం డబ్బులు ఏం కాబట్టి ఓట్లు పడతాయో పడవో పక్కగా పెడితే చూద్దాం, వెయిటెన్సీ. ఈ సమ్మక్క సారక్క జాతర మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి కాడ తాగుడు, తిండి, మొక్క అన్ని రకాల మన సాంప్రదాయాలతో వెళ్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట. ఇక్కడ బంగారం అంటే బెల్లం ఎంత ఉన్నా కూడా ఒక్క ఈగ కూడా లేదండి నిజంగా. కాకపోతే మేము అర్ధరాత్రి పూట దర్శనం చేసుకున్నాం కాబట్టి పిల్లగాళ్ళు ఉన్న దృష్టితో అర్ధరాత్రి వెళ్ళాము, తొందరగా దర్శనం చేసుకున్నాము. జాతర అంటూ మేము అంటే జనాన్ని అయితే ఏం చూడలేదు, ఎమ్మటే ఊరు బయటకు వచ్చాము. ఎందుకంటే పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి. మా ఫ్రెండు మన పోయాడు, 2-3 గంటలు పట్టిందంట దర్శనం. ఇక ఈ 21 నుంచి అయితే 7-8 గంటలు పడుతుందండి దర్శనం. విపరీతంగా జనం. అన్ని వెహికల్స్ అన్నీ ఆడే పెడతాం కాబట్టి కాళ్ళకి చెప్పులు ఉండవు, కాళ్ళు కాలుతూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.